బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కాసేపట్లో హైదరాబాద్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు రేపు 2 రోజుల పాటు కమలం విస్తృత స్థాయి సమావేశాలు జరగనుంది. ఈ సమావేశాల్లో లోక్సభ ఎన్నికల ప్రచార రూట్ మ్యాప్ను ఖరారు చేసే అవకాశాలున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కమిటీలను వేయనుంది. అలాగే సంస్థాగతంగా మార్పులు చేర్పులపైన నేతలు చర్చించనున్నారు. కొంతమంది జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. సమావేశానికి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నేడు రేపు బీజేపీ పలు సమావేశాలు నిర్వహించనుందని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశాల్లో పలు అంశాలను చర్చిస్తారని సమాచారం. ఏంటవి? ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ సంతోషి. అయితే ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీస్లో బీజేపీకి సంబంధించిన ముఖ్య సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం కేంద్ర మంత్రి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర నాయకత్వం కూడా హాజరవుతుంది. అయితే మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ముఖ్యులుగా ఇటు కేంద్ర మంత్రులు ఇటు తరుణ్ చుగ్తో పాటు అంటే రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్తో పాటు సునీల్ బన్సల్ అదేవిధంగా ముఖ్య నాయకులు ఇటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఈ సమావేశానికి హాజరవుతుంది. ప్రధానంగా ఈ సమావేశంలో పార్లమెంట్లో అంటే మరికొద్ది రోజుల్లో జరగబోయే పార్లమెంట్ సమావేశాలకు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలుగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో ఏదైతే బీజేపీ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ప్రధానంగా బూత్ కమిటీలకు సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా దీని గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే ఈసారి మెజార్టీ స్థానాల లక్ష్యంగా కూడా బీజేపీ పార్టీ సీరియస్గా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు బీజేపీ అగ్రనాయకత్వం అంతా తెలంగాణ ఇటు దక్షిణాది రాష్ట్రాలపై సీరియస్గా ఫోకస్ పెట్టి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా కూడా అడుగులు వేస్తున్న క్రమంలోనే ఈ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ రోజుతో పాటు రేపు ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఈరోజు ప్రధానంగా అంటే కొన్ని కమిటీలకు సంబంధించి ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధానంగా ఏదైతే మన వికసిత్ భారత్ అదేవిధంగా శ్రీరామ మందిర్ దర్శన కమిటీ, లావార్సీ అభియాన్ కమిటీ, మహిళా మరియు స్వచ్ఛంద సంస్థల కమిటీ, గావ్ చలో, బస్తీ చలో తదితర కమిటీలకు సంబంధించిన సమావేశాలు ఈరోజు జరుగుతాయి. రేపు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సమావేశాలు జరుగుతాయి. ఈ 2 రోజులు చాలా క్రియాశీలకంగా సీరియస్గా ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అసెంబ్లీ ఎన్నికల్లో ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో గెలవలేకపోయింది. కేవలం 8 స్థానాల్లో బీజేపీ గెలిచి 3వ ప్లేసు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. శ్రీనివాస్, అలాగే గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారని ఓ సమాచారం అయితే కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉంటాయి అభ్యర్థుల విషయంలో అని కూడా వార్తలు వస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఇటు బూత్ కమిటీలతో పాటు జిల్లా స్థాయిలో కూడా బీజేపీ అనుకున్నంత స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించలేకపోయింది. ఆ ఓట్ బ్యాంకుని కూడా ప్రధానంగా సాధించాలనుకున్న క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు సాధించలేకపోయింది బీజేపీ. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సీరియస్గా ఫోకస్ పెట్టింది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఇటు ఆ జిల్లా స్థాయిలో కావచ్చు, అయితే నియోజకవర్గ స్థాయిలో కొంతమంది పార్టీకి వ్యతిరేక విధానాలకు పాల్పడినారు. వాళ్ళని గుర్తించితో పాటు వాళ్ళని కట్టడి చేయడమే కాకుండా మార్పులు చేర్పులు చేసే దిశగా కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు జిల్లా అధ్యక్షులు ఎవరైతే యాక్టివ్గా లేని జిల్లా అధ్యక్షులను మార్చడంతో పాటు అదేవిధంగా జిల్లాలో క్యాడర్ని సమన్వయం చేసుకోవాలని లేకుండా ఉన్న అధ్యక్షులను కూడా మార్చి వారి ప్లేస్లో కొత్త వారిని పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా 2019లో కేవలం బీజేపీ 4 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి డబుల్ రెట్టింపు స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకోవాలనే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే సీరియస్గా ఇటు చర్చించే అవకాశం ఉంది. ఇటు కేంద్ర మంత్రులుగా అదేవిధంగా తెలంగాణలో ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పోటీ చేయించే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ నరేంద్ర మోడీని ఈ తెలంగాణ నుండి పోటీ చేపిస్తే ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవచ్చనే
భావనలో కూడా బీజేపీ అధిష్టానం ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్ర స్థాయి కమిటీల్లో దీనికి సంబంధించి ఈ సీరియస్గా చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అయితే మొత్తంగా ఇటు బీజేపీ 2 రోజులు అయితే సీరియస్గా అన్ని అంశాలకు సంబంధించి అన్ని కమిటీలకు సంబంధించి శ్రీనివాస్ అంటే ఈ ప్రచారంలో భాగంగా ప్రచార రూట్ మ్యాప్ గురించి కూడా ఇవాళ చర్చకు వస్తుంది అంటున్నారు కదా. మరి అసెంబ్లీ ప్రచారం విషయానికి వస్తే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ల్యాండ్ చేయించింది బీజేపీ, అంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో. అంటే ఈసారి కూడా అంటే ఈ ప్రచారానికి కూడా ఏమైనా అగ్రనేతలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాగా ఉన్నది. ఆ క్రమంలోనే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు అందరూ తెలంగాణ మీద సీరియస్గా ఫోకస్ పెట్టి ప్రచారాలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో కలియదిరగడంతో పాటు అన్ని ప్రాంతాలని ఖచ్చితంగా బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించుకోవాలని అసెంబ్లీ సీట్లో కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేవలం 8 స్థానాల్లో మాత్రం బీజేపీ విజయం సాధించింది. అయితే ఎక్కడ లోటుపాట్లని సరిదిద్దుకోవడంతో పాటు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు సాధించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా సీరియస్గా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఒక రూట్ మ్యాప్ను కూడా రూపొందించి ఈ రూట్ మ్యాప్కు అనుగుణంగా కూడా కేంద్ర మంత్రుల్ని కూడా ప్రచారం చేయించే దిశగా చర్చించనున్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీని కూడా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార సభలలో నరేంద్ర మోడీ పాల్గొనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి తెలంగాణకు తీసుకొచ్చి సభలు సమావేశాల్లో నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.